ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణా వేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. అందరికీ నమస్కారం. మన వేద సంపద ఛానల్కి స్వాగతం. ఈరోజు నాగావళి నమోస్తుతే నాగావళి నది మీద కథను తయారు చేసి వినిపిస్తున్నాను. అందరూ చూసి ఆదరించండి, మరీ ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. ద్వాపరయుగంలో బలరాముడు తీర్థయాత్రల్లో దైవ దర్శనాలు చేసుకొని వస్తున్నప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు బలరాముడికి నీటి కష్టాలు తెలియజేస్తే ఆ మహానుభావుడు తన నాగలితో తీసిన నది కనుక ఈ నదికి నాగావళి అని పేరు వచ్చింది. నాగావళి నది ఒరిస్సాలో పుట్టి జంధ్యావతి, సువర్ణముఖి అనే నదులను తనలో కలుపుకుంటూ ప్రస్తుతం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహిస్తూ ఉంది. నదిని అనుసరించి ఎన్నో గ్రామాలు ఉన్నాయి. గ్రామం చివరిలో నది ఒడ్డున పెద్ద పెద్ద మర్రి, రావి, బొడ్డ మొదలగు చెట్లతో ఉండి కాకులు, కొంగలు, కోయలు, గ్రద్దలు, చిలుకలు, పావురాలు, పిచ్చుకలు, గుడ్లగోబలు, గబ్బిలాలు వీటి అరుపులతో కలకల్లాడుతూ అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. వేసవిలో ఈ ఎండకి పురుషుడు పై మీద బట్టలు తీసి యజ్ఞోపవీతంతో ఉన్నట్టుగా చిన్న పాయగా ప్రవహిస్తూ అందంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో నది పొంగినప్పుడు వచ్చిన పొంగుల వల్ల చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులు, బురద నీరు, గడ్డ నీరు ప్రవాహంతో భూమాత అందమైన నేత చీర కట్టుకుందా అన్నట్టుగా ప్రవహిస్తూ అందంగా కనిపిస్తుంది. శీతాకాలంలో సూర్యోదయ సమయంలో పంట పొలాలతో మంచు వల్ల తెల్ల చీర మీద తెల్లని పువ్వులు మధ్యలో చెమికి అద్దినట్టుగా మెరుస్తూ ఎంతో అందంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. 1972-73 సంవత్సరం నాగావళి నది గురించి కొన్ని ముచ్చట్లు. వర్షాకాలం కావడం, అందులో ఆదివారం పిల్లలందరూ నది ఒడ్డునే ఉండేవారు. అప్పుడే ప్రవాహం ప్రారంభమైంది. వర్షాలు ఎక్కువ పడడం వల్ల నది పొంగడానికి అవకాశం ఉంది అని కొంతమంది వేగంగా స్నానాలు ముగించుకొని వెళ్ళిపోయేవారు. ఎప్పుడు నది ఎక్కువగా వస్తుందా, నదిలోంచి వచ్చిన కర్ర దొంగల కోసం చాలామంది ఎదురు చూసేవారు. ఆదివారం రోజు పిల్లలందరూ నదీ తీరంలో ఇసుక తొలగించి కాలువలు తయారు చేస్తూ వస్తున్న నీటికి దారి చూపిస్తూ సరదాగా కాలక్షేపం చేసేవారు. పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు నది ఎలా పెరుగుతుందో చూద్దామని ఆశ్చర్యంగా దూరం నుండి చూసేవారు. మరికొంతమంది పిల్లలు తడి ఇసుక చేతులతో తీసి మీద నుంచి విడిచిపెడుతూ చిన్న చిన్న గోపురాలు, ప్రహరీ గోడలు తయారు చేస్తూ ఆనందించేవారు. నాగావళి నదీ తీర ప్రాంతంలో ఎంతోమంది కవులు, పండితులు, విద్వాంసులు, కళాకారులు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, శ్రీ విద్యోపాసకులు ఇలా ఎంతోమంది పుట్టి పెరిగిన వారు చాలామంది ఉన్నారు. మరికొంతమంది చిన్నపిల్లలు పేపర్లు తీసుకొచ్చి పడవలు తయారు చేసి వస్తున్న నీటిలో వదులుతూ సరదా పడేవారు. ఎవరో పెద్ద మనిషి ప్రవాహం ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఎవరూ ఉండకూడదు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళండి అని హెచ్చరించడంతో పిల్లలందరూ ఎవరింటి వారు చేరుకునేవారు. మధ్యాహ్నం అయ్యేసరికి ప్రవాహం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు ప్రవహించేది. నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన పెద్ద పెద్ద కర్రలు, కర్రపొలలు ఈత వచ్చిన వారు వెళ్ళి వాటిని ఒడ్డుకు చేర్చేవారు. వారి కుటుంబ సభ్యులు ఆ కర్రలను తీసుకుపోయి కుడ్డిగా పేర్చేవారు. ఆ కలప వర్షాకాలంలో వంట కలపగా ఉపయోగించేవారు. సాయంత్రం అయ్యేసరికి పెద్ద పెద్ద పర్వతాల వలె కెరటాలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రవహించేది. పిల్లలందరూ కెరటాలు చూస్తూ కేరింతలు, చప్పట్లు కొడుతూ ఉండేవారు. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నది నిండుగా నీరు ఎక్కువగా ప్రవహిస్తూ ఉండేది. నదిలోంచి గృహ నిర్మాణానికి కావలసిన పెద్ద పెద్ద కర్రమానులు గ్రామాలకి తరలించేవారు. అరటి వ్యాపారస్తులు
అరటి చెట్టుతో తెప్పలు తయారు చేసి వాటి మీద అరటి గెలలు వేసి నది ఒడ్డు నుంచి గ్రామాలకు చేరుస్తూ ఉండేవారు. గ్రామాల్లో ఉండేవారు బురద నీటిని తీసుకుని వెళ్ళి ఎండుపుగాయలు అరగదీసి నీటిలో కలిపి ఆ నీటినే తాగేవారు. ఈ నదీ తీరంలో సరుకులు రవాణా చేస్తూ ప్రయాణికులతో పడవలు చాలా రద్దీగా ఉండేవి. నాగావళి నది నీటితో చెరుకు, వరి, పెసర, మినప, శనగ, కంది, గోము, జొన్న, చోడి, అరటి, కొబ్బరి, అనేక రకాల కూరగాయలు ఇంకా ఎన్నో మిగతా పంటలు పండించేవారు. నాగావళి నదీ తీరంలో బలరాముడు ప్రతిష్ఠ చేసిన శివాలయాలు ఒరిస్సాలో పాయికపాడులో శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి, ఆంధ్రాలో గుంపలో శ్రీ సోమేశ్వర స్వామి, సంగాంలో సంగమేశ్వర స్వామి, శ్రీకాకుళంలో శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి, కల్లేపల్లిలో శ్రీ మణినాగేంద్ర స్వామిగా ప్రసిద్ధి చెంది భక్తుల మొరలను ఆలకిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ ఉన్నాయి. ఈ నదీ తీరంలో మరెన్నో దేవాలయాలు వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నాయి. ఈ నాగావళి నది ఒరిస్సాలో కలహండి జిల్లాలో కొండల మీద పుట్టి ఎంతోమంది దాహాన్ని తీరుస్తూ వారి వారి అవసరాలు తీరుస్తూ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామం వద్ద సముద్రంలో కలుస్తున్నది. నా మనవి, ఊర్లో ఉండేవాడికి కాటి భయం, పొన్నూరు వాడికి నీటి భయం అనే నానుడి ఉంది. నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండేవారికి నదిలో ఉండే లోతులు పల్లాలు తెలుస్తాయి. పొన్నూరు వారికి తెలియదు. గజ ఈతగాడైనా ప్రవహిస్తున్న నదిలో ఈతలు కొట్టడం మంచిది కాదు. స్వస్తి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.